అక్క చంద్రిక ఒక చిన్న గ్రామంలోని పెద్దయ్య పెద్దమ్మ వరసయ్యే దానయ్య సుజాతల ఇంట్లో ఉంటుంది. కూలీ పనులకు వెళ్తుంది. వచ్చిన కూలీ డబ్బులలో కొంత డబ్బును ఆ పెద్దవాళ్లకి ఇస్తుంది. మిగతా డబ్బును సిటీలో ఉంటున్న గాయత్రి కృష్ణమూర్తి దంపతుల ఇంట్లో పేయింగ్ గెస్టుగా ఉంటూ చదువుకుంటున్న చెల్లి హరితకి పంపిస్తూ ఉంటుంది. ఎండాకాలం వచ్చి చంద్రిక చేయటానికి కూలీ పనులు ఉండేవి కావు. దాంతో సంపాదన లేదు. హరితకి ఒక నెల డబ్బులు పంపలేక బయట దిగులుగా కూర్చుంది. సుజాత మోగుతున్న ఫోన్ని తీసుకుని చంద్రిక దగ్గరికి వచ్చింది. నువ్వేమో బయట దిగులుగా కూర్చున్నావు. ఇంట్లో ఆ ఫోన్ అప్పట్నుంచి మోగుతూనే ఉంది. నాకు తెలిసి పట్నంలో చదువుకుంటున్న నీ చెల్లి హరిత చేసినట్టుంది. మాట్లాడు. చంద్రిక ఫోన్ని చూసింది. నెంబర్ గుర్తుపట్టింది. తన చెల్లి హరిత నెంబర్ అని అర్థం చేసుకుంది. బాధగా, ఇప్పుడు చెల్లి డబ్బుల గురించి అడుగుతుంది. ఏం చెప్పాలో ఏమో, ఏం అర్థం కావడం లేదు. కానీ మాట్లాడాలి. లేదంటే చెల్లి బాధపడుతుంది. అప్పుడు సరిగ్గా చదవలేకపోతుంది. దాంతో పరీక్షలు తెలివిగా రాయదు. ఇన్నాళ్ళు పడిన కష్టం మొత్తం బూడిద పాలవుతుంది. అలా అవ్వడానికి వీల్లేదు. చెల్లి ధైర్యంగా ఉండాలి, చదువుకోవాలి అనుకుని ఫోన్ మాట్లాడుతుంది. హలో చెల్లి, బావున్నావా? కాలేజ్కి వెళ్ళావా అని అడిగింది. అప్పుడు హరిత డాబా మీద నిలబడి మాట్లాడుతుంది. బావున్నానక్క, ఇంకా కాలేజ్ టైం కాలేదు. టిఫిన్ చేసావా లేదా? అక్క, ఇక్కడ ఉండటం చాలా కష్టంగా ఉంది. డబ్బులు ఇవ్వలేదని పిన్ని ప్రతిరోజు అడుగుతుంది. నాకు చాలా ఇబ్బందిగా, అగౌరవంగా ఉంది. చంద్రిక కాసేపు నిశ్శబ్దంగా ఉంది. అక్క, నా ఫ్రెండ్ అఖిల 10,000 ఇస్తానని చెప్పింది. తన దగ్గర అప్పుగా తీసుకోనా? వద్దు చెల్లి, అప్పు మహా చెడ్డది. తీసుకునేటప్పుడు మంచిగానే నవ్వుతూ ఉంటుంది, కానీ తిరిగిచ్చేటప్పుడు మనల్ని ఎంతో బాధ పెడుతుంది. ఎవరి దగ్గర అప్పు చేయకు అని చెప్పగానే హరితకి కోపం వచ్చింది. ఇటు అప్పు వద్దంటావు, ఊరి నుంచి నువ్వు డబ్బులు పంపవు. ఇక్కడ గాయత్రి పిన్ని డబ్బులు డబ్బులు అని నా ప్రాణం తీస్తుంది. నా బాధని కొంచెం కూడా అర్థం చేసుకోవడం లేదు. కోప్పడకు చెల్లి, నగరంలో జీవితం అలాగే ఉంటుంది. 2 రోజులు ఓపిక పట్టు. ఏదోలా చేసి ఈ 2 రోజుల్లో కొంత డబ్బు పంపిస్తాను. నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అదే విషయాన్ని పిన్నికి ఫోన్ చేసి చెప్పు. నువ్వు డబ్బులిచ్చే వరకు నేను అన్నం తినను, నీళ్లు తాగను. నేను తింటున్నప్పుడు పిన్ని వచ్చి పక్కన నిలబడుతుంది. నీళ్లు తాగుతున్నప్పుడు అదోలా చూస్తుంది. నాకిక్కడ ఉండాలనిపించడం లేదక్కా. నువ్వు ధైర్యంగా ఉండు చెల్లి, అన్నీ సర్దుకుంటాయి. నేను పిన్నితో మాట్లాడతాను. ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు అని హరిత చెప్తుండగా గాయత్రి టీ తీసుకుని డాబా మీదకి వచ్చింది. హరిత తన అక్కతో మాట్లాడుతుందని గాయత్రికి తెలుసు. కావాలని కోపంగా, డబ్బులిచ్చేదుండదు, ఏముండదు, సేవలు మాత్రం చేయించుకుంటారు. ఈ టీ తాగు అని గోడ మీద పెట్టింది. ఆ మాట చంద్రికకి వినపడింది. బాధగా కన్నీళ్లు పెట్టుకుంది. పిన్ని, అక్క మీతో మాట్లాడతానని అంటుంది. నాతో ఏం మాట్లాడుతుంది? డబ్బులు ఎప్పుడేస్తుందో అడుగు. అడిగాను పిన్ని, 2 రోజుల్లో సర్దుబాటు చేస్తానని చెప్తుంది. అలాంటి 2 రోజులు చాలా పోయాయి హరిత. ఇదిగో చూడు, డబ్బులిస్తేనే అన్నం టిఫిన్ పెడతాను, లేదంటే లేదు. ఆ తర్వాత మీ ఇష్టం అని వెళ్ళిపోయింది. చంద్రిక బాధగా ఫోన్ పెట్టేసింది. సుజాత వచ్చింది. బాధపడకు తల్లి, భగవంతుడు మనకొక బతుకు మార్గం చూపించాడు. ఏమిటి పెద్దమ్మా అది? చెరువులో చేపలు పట్టి టౌన్లో అమ్ముదాం చంద్రిక. ఎంతో కొంత డబ్బొస్తుంది కదా. మొత్తం ఒకసారి కాకపోయినా కొంత కట్టినా ఆ గాయత్రి ఊరుకుంటుంది. సరే పెద్దమ్మా, ఈ ఆలోచన నాకు రాలేదు. పద, ఇక ఆలస్యం చేయడం ఎందుకు అని ఇద్దరు చేపలు పట్టే గాలాలను తీసుకుని చెరువు దగ్గరికి వచ్చారు. ఆ చెరువు దగ్గర చాలా మంది యువకులు, రైతులు, పర్యాటకులు కనిపించారు. పెద్దమ్మా, ఈరోజు మన ఊరి పెద్ద చెరువు దగ్గర సరదాగా గడపడానికి, చూడ్డానికి చాలా మంది వచ్చినట్టున్నారు కదా. అవును తల్లి, ఇది వేసవి కాలం కదా. మన పెద్ద చెరువు దగ్గర చాలా చల్లగా ఉంటుంది. అందుకే ఇక్కడ సరదాగా గడపడానికి, చూడ్డానికి చుట్టుపక్కల ఊర్ల నుంచి వస్తుంటారు. నువ్వెప్పుడైనా ఈ పక్కకి వస్తే మీకు తెలిసేది అని మాట్లాడుకుంటూ ఉండగా మనోహర్ అనే వ్యక్తి వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఇలా చూడండి, ఇక్కడ కూల్ డ్రింక్స్ ఎక్కడమ్ముతారో చెప్తారా? ఈ చెరువు చుట్టుపక్కల ఎక్కడ ఎవరూ వాటిని అమ్మరు. ఊరిలోకి పోవాలి. ఈ చెరువును చూడటానికి ఇంతమంది వస్తున్నారు. ఇక్కడ ఎవరైనా కూల్ డ్రింక్స్, మిల్క్ షేక్ చేసి అమ్మితే చాలా బాగుంటుంది. ఈ ఎండకి ప్రతి ఒక్కరూ కొనుక్కుంటారు.
మంచి వ్యాపారం అవుతుంది. అని మనోహర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను చెప్పిన ఆలోచన చంద్రికకి నచ్చింది. తను వెంటనే చెరువులో మిల్క్ షేక్తో పాటు అన్ని రకాల కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ అమ్మాలని నిర్ణయించుకుంటుంది. పెద్దమ్మా, ఇప్పుడు మనం చేపలు పట్టడం లేదు, ఇంటికి వెళ్దాం పదా. ఇప్పుడే కదా ఇంటి నుంచి వచ్చింది, అప్పుడే ఇంటికి పోదామంటున్నావు? ఏమైంది తల్లి? ముందుగా మనం ఇంటికి వెళ్దాం పద పెద్దమ్మా, ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను అని చేపలు పట్టకుండా సుజాతని తీసుకుని ఇంటికొచ్చింది. పెద్దయ్యా, పెద్దమ్మా, చెల్లికి డబ్బులు పంపించలేకపోతున్నానని నేను బాధపడుతుంటే మీ దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వమని నాకివ్వబోయారు కదా. అవును తల్లి, ఇప్పుడు ఆ డబ్బులు కావాలా నీకు? అవును పెద్దయ్యా, ఇప్పుడు ఆ డబ్బులు కావాలి, ఇవ్వండి. ఇప్పుడు నేను ఆ డబ్బులతో చెరువులో మిల్క్ షేక్తో పాటు కూల్ డ్రింక్స్, వాటర్ అమ్ముతాను. మంచిగా వ్యాపారం కూడా అవుతుంది అని చంద్రిక చెప్పిన మాట విని సుజాత, తానయ్య అభినందించారు. డబ్బులిచ్చారు. చంద్రిక ముందుగా ఒక పడవ చేయించుకుంది. ఆ తర్వాత చిన్న మిక్సీ, కొన్ని గ్లాసులు మరియు కొద్దిగా పాలు, ఐస్ ముక్కలు, కూల్ డ్రింక్స్ కొనుగోలు చేసింది. పడవలో పెట్టుకుని తిరుగుతూ మిల్క్ షేక్ 20 రూపాయలు, కూల్ డ్రింక్స్, వాటర్ అన్నీ దొరుకుతాయి అని చెప్తూ చెరువు మొత్తం తిరుగుతూ ఉండేది. మొదటి రోజు చాలా భయమేసింది, ఎవరైనా కొనుగోలు చేస్తారా లేదా అని. కొంతసేపటికి 2 కాలేజ్ స్టూడెంట్స్ వచ్చి, అక్క ఒక బనానా మిల్క్ షేక్ ఇస్తారా అని అడిగారు. చంద్రిక ఆనందంతో వెంటనే మిల్క్ షేక్ చేసి ఇచ్చింది. వాళ్ళు తాగి చాలా బాగుందక్కా అని చెప్పారు. డబ్బులిచ్చారు. అది ఆమెకు పెద్ద ఉత్సాహాన్ని ఇచ్చింది. చీకటి పడుతుండగా ఇంటికొచ్చింది. పెద్దయ్యా, పెద్దమ్మా, మొదటి రోజునే చెరువులో మొదలుపెట్టిన మిల్క్ షేక్ వ్యాపారం మంచి లాభాన్ని తీసుకొచ్చింది. మరో 2 రోజులు చెరువులో మిల్క్ షేక్ వ్యాపారం ఇలాగే సాగితే చెల్లికి డబ్బులు పంపిస్తాను అని మురిసిపోయింది. అలా ఆ రోజు రాత్రి గడిచింది. హరిత రోజులాగే ఆ రోజు కూడా కాలేజ్కి రెడీ అయ్యి టిఫిన్ చేయటానికి హాల్లో ఉన్న డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది. అప్పటికే అక్కడ గాయత్రి, కృష్ణమూర్తి దంపతులు కూర్చొని టిఫిన్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ బాబాయ్. గుడ్ మార్నింగ్ పిన్ని. రామ్మా, కూర్చో. వేడివేడి ఇడ్లీ ఉంది, అల్లం చట్నీతో తిను, చాలా బాగుంటుంది. అయితే ఒక పట్టు పట్టాల్సిందే బాబాయ్ అంటూ గాయత్రి పిన్నిని చూసింది. గాయత్రి కోపంగా హరితని చూసింది. ఆ చూపుకు అర్థమేమిటో హరితకి, కృష్ణమూర్తికి తెలుసు. కాని ఇద్దరు ఏం మాట్లాడలేదు. ఏం హరిత, టిఫిన్ చేయడానికి హుషారుగా వచ్చావు, కాని ఈ నెల డబ్బులు ఇంకా ఇవ్వలేదని మర్చిపోయావా? ఏం మర్చిపోలేదు పిన్ని, గుర్తుంది. అక్కకి ఫోన్ చేసి చెప్పాను పిన్ని, నీకు ఫోన్ చేస్తానని చెప్పింది. అయితే మీ అక్కకి ఫోన్ చేసి మాట్లాడినప్పుడే టిఫిన్ చేతువు. ఇప్పుడు ఏం తినకుండానే కాలేజ్కి వెళ్ళు అని గాయత్రి చెప్పగానే హరితకి కొంచెం అవమానంగా, కోపంగా కూడా అనిపించింది. కాని తమ పరిస్థితి బాగాలేదని అర్థం చేసుకుని, సరే పిన్ని, కనీసం నీళ్ళైనా తాగొచ్చా? లేదంటే ఇవి కూడా అక్క మాట్లాడిన తర్వాత తాగమంటారా అని హరిత అడగ్గానే గాయత్రికి కోపం వచ్చింది. ఈ వెటకారం మాటలు మాట్లాడితేనే నాకు ఒళ్ళు మండుతుంది, వెళ్ళు అని చెప్పగానే హరిత వెళ్ళిపోయింది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. కొద్ది రోజుల్లో ఆమె దగ్గరికి వచ్చేవాళ్లు పెరిగారు. ఆమె బనానా, మామిడి, చాక్లెట్, స్ట్రాబెర్రీ ఇలా ఎన్నో రకాల మిల్క్ షేకులు చేయటం మొదలుపెట్టింది. వేసవి రోజుల్లో చెరువు దగ్గర చల్లని గాలి, అందమైన దృశ్యం ఉండేది. అక్కడ కూర్చొని మిల్క్ షేక్ తాగడం అందరికీ ఇష్టమయ్యింది. చంద్రిక కూడా చాలా శ్రద్ధగా పనిచేసేది. ఎప్పుడూ శుభ్రంగా గ్లాసులుంచేది, మంచి పాలు వాడేది, కస్టమర్లతో నవ్వుతూ మాట్లాడేది. అలా చక్కగా వ్యాపారం చేసుకుంటూ చెల్లికి డబ్బులు పంపిస్తూ ఆనందంగా చదివిస్తూ ఉంటుంది.